అండ్ మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ అదే మన నేచురల్ స్టార్ నాని గారిది హిట్ 3 అయితే ఫైనల్ గా అయితే రిలీజ్ అయితే అయిపోయింది. డైరెక్టర్ బై అదే మన అందరికి తెలిసిన డైరెక్టరే శైలేష్ అండ్ యాక్టెడ్ బై నేచురల్ స్టార్ నాని గారు. అండ్ ఈ మూవీ పైన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మన నాని గారు ఆల్రెడీ వరుసగా బ్లాక్ బస్టర్ అయితే కొడుతూ వస్తున్నారు. అండ్ ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ అయితే ఈ మూవీ థర్డ్ బ్లాక్ బస్టర్ అవుతున్న మూవీ అవుతుంది. అండ్ మరి ఈ మూవీతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టారా లేదా అండ్ మన అందరి ఎక్స్పెక్టేషన్స్ ని ఈ మూవీతో రీచ్ అయ్యారా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. అండ్ మూవీ నుంచి నేనైతే ఎలాంటి స్పాయిలర్స్ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని హైప్ మూమెంట్స్ ఉంటాయి మూవీలో, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మూవీ. అండ్ ఆల్రెడీ మీరు హిట్ 1 హిట్ 2 అయితే ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ ఆ రెండు మూవీస్ కన్నా ఓ 10 times బెటర్ ఉంటుంది తప్ప అయితే ఎక్కడ కూడా అయితే ఈ మూవీ అయితే అసలు అయితే తగ్గదు. అండ్ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ ఏదైనా ఉందా అంటే డెఫినెట్ గా మన నాని గారి క్యారెక్టరైజేషన్ అర్జున్ సర్కార్ గా అయితే మూవీలో ఇచ్చి పడేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీలో ఒక కొత్త నాని గారిని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అయితే చూస్తారు. నిజంగా ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మాస్ సీన్స్ అయితే ఈ మూవీలో నాని గారికి అయితే పడ్డాయి, నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ కాదు భయ్యా, మరి మూవీని థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫాస్ట్ గా మూవీకి అయితే వెళ్ళిపోండి. అండ్ మాస్ మూవీస్ చూసే వాళ్ళకు అండ్ నాని గారిని మాస్ యాంగిల్ లో చూడాలనుకున్న వాళ్ళకు ఈ మూవీతో పెద్ద పండుగనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ పడింది నాని గారికి. అండ్ ఆ మాస్ సీన్స్ కూడా అయితే మూవీలో చాలా పడ్డాయి. అండ్ మూవీలో ట్విస్ట్లు కూడా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇది జరుగుతుందని మీరు ఊహించే లోపు ఇంకేదో జరుగుతుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ శైలేష్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా మూవీలో ట్విస్ట్లు అయితే ఎవరైతే అసలు అయితే ఊహించరు. అండ్ ఈ మూవీకి ఇంటర్వ్యూలో ఎంత హైలైట్ అండ్ నాని గారి పర్ఫార్మెన్స్ ఎంత హైలైట్, క్లైమాక్స్ పొజిషన్ ఉంటుంది మూవీలో. నిజంగా మూవీలో పీక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేశారు క్లైమాక్స్ లో మాత్రం. అండ్ నేను ఇంతకన్నా ఎక్కువ చెప్తే నేనే ట్విస్ట్లన్నీ రివీల్ చేసిన వాడిని అవుతాను కాబట్టి మీరు ఇవన్నీ కాదు భయ్యా మూవీని థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫాస్ట్ గా మూవీకి అయితే వెళ్ళిపోండి. సాంగ్స్ కూడా అయితే నాకైతే చాలా బాగా అనిపించాయి మూవీలో. అండ్ మూవీలో ఎలివేషన్ సాంగ్ కూడా అయితే బాగుంది. అండ్ మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా అయితే బాగా కనెక్ట్ అవుతారు డిఫరెంట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. అండ్ మూవీలో లవ్ స్టోరీ కూడా అయితే బాగానే ఉంటుంది. అండ్ హీరోయిన్ కూడా అయితే బాగా సెట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మూవీకి. అఫ్ కోర్స్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా అయితే బాగుంటుంది మూవీలో. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చా లేదా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు పర్లేదు ఫ్యామిలీ ఆడియన్స్ తో కూడా అయితే వీళ్ళైతే చూడొచ్చు. ఏరేటెడ్ ఫీలింగ్ కదా అని చెప్పేసి మొత్తం బోల్డ్ కంటెంట్ ఉంటుందా బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పేసి అనుకోకండి. పర్లేదు ఫ్యామిలీతో వెళ్ళి కూడా అయితే హ్యాపీగా అయితే చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్ గా అయితే షాక్ అవుతారు. ఫ్యామిలీ మూవీస్ తీసే నాన్నగారైనా ఇలాంటి మూవీ తీసిందా అని చెప్పేసి ఆ లెవెల్లో ఉంది తన క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ బ్లడ్ బాత్ కానివ్వండి, నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. అండ్ డెఫినెట్ గా థియేటర్ లో అయితే చూడండి. అండ్ ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ నాన్నగారి ఫ్యాన్స్ కూడా ఎంతమంది ఉన్నారో అండ్ మీలో ఈ మూవీ ఎంతమందికి ఎలా అనిపించిందో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ మన సూర్య గారిది రెట్రో మూవీ రివ్యూ కూడా అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. అండ్ డెఫినెట్ గా అయితే కొత్త మన ఛానల్ ని చూసినవాడు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ సూర్య గారి మూవీ రివ్యూ కూడా అయితే ఫాస్ట్ గా మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో ప్లీజ్ డార్లింగ్స్ డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి అండ్ మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ కూడా అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి.